నడువునట్లు కాపాడుకున్నట్లు కృపను అనుగ్రహించారు. 10 నిమిషాలు తోడు నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. జైశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ క్రీస్తు సంఘం కాల్లూరు వారి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, మా ప్రియులు నాగేశ్వరరావు గారు, అలాగే బియలా గ్రేస్ గార్ల కుటుంబ పక్షాన ఏర్పాటు చేయబడిన ఈ క్రీస్తు సువార్త సభకు విచ్చేసి వేదికను అలంకరించిన స్థానిక సంఘ దైవజనులకు, అలాగే మా ప్రియమైన తమ్ముడు సత్యబాబుకి చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాభివందనములు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక సందేశాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే ఆ సందేశం యొక్క పేరు మీకు తెలిసే ఉంటుంది. అయినా సరే ఒకసారి నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు దర్శించిన కాలము నీవెరిగితివా? దేవుడు దర్శించిన కాలము నీవెరిగితివా? ప్రియులారా, దేవుని గురించినటువంటి కొన్ని సందర్భాలు మనం అర్థం చేసుకోవటానికి ముందుగా దేవుడు కుటుంబాలను మనకిచ్చాడు. కుటుంబం అనగానే ఫ్యాన్ ఆపేయండి, ఆయన దీని సౌండ్ వస్తుంది, మౌత్ లాగేస్తుంది, ఫ్యాన్ ఆపే. కుటుంబం అనగానే భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులు పిల్లల బంధం ఉంటుంది. దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి మన కుటుంబాన్ని మనం బాగా ఆలోచించాలి. ఒక తండ్రిగా మన పిల్లల గురించి మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో పరలోకమందున్న దేవుడు కూడా అంతకంటే ఎక్కువ ఆలోచనలు మన పట్ల జరిగిస్తాడు, చేస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులముగా మన పిల్లల పట్ల ఎలాంటి ఆలోచనలు చేస్తాం? మా పిల్లలు క్షేమంగా ఉండాలి, మా పిల్లలు మా మాటను గౌరవించాలి, సమాజంలో గొప్పవాళ్ళుగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు పిల్లల పట్ల. మనం ఎలాగైతే మన పిల్లల పట్ల ఒక చక్కటి ఆలోచన చేస్తున్నామో దేవుడు కూడా అంతకంటే ఎక్కువ ఆలోచన మన పట్ల చేస్తున్నాడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన పాఠమే ఈరోజు మీతో చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు దర్శించిన కాలము నీవెరిగితివా? దర్శించడం అంటే కలలోకి వస్తాడు, దర్శనమిస్తాడు అన్న భావాలు పక్కన పెట్టండి. కలలోకి వచ్చి దర్శిస్తాడు, కలలోకి వచ్చాడు అన్న ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. దేవుడు దర్శించటం అంటే కొంతమంది సేవకులు వారి సంఘానికి వచ్చే కుటుంబాలను దర్శిస్తుంటారు. వారి యోగక్షేమాలు అడిగి వారి కొరకు ప్రార్థన చేయటానికి కొంతమంది సేవకులు దర్శిస్తూ ఉంటారు. అలాంటిది దేవుడు దర్శించిన కాలం అంటే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6-7 వచనాలను చూడండి ఒక్కసారి. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి, చాలా శ్రద్ధ కలిగి ఈ మాటలు వినండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువు తల్లి. తీసారా? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి అంటున్నాడు. పరలోకమందున్న దేవుడు మనిషికి దొరికే కాలం ఒకటి ఉంది. మనుషులకు దొరుకుతాడట.
ఈ దొరికేది అనుకున్నప్పుడల్లా దొరకడు, అనుకున్నప్పుడల్లా దొరకడు. నీవు కావాలనుకున్నప్పుడు ఆయన దొరకడు. ఆయనకై ఆయన నీకు దొరకటానికి వస్తాడట. అంటే అన్ని కాలాలలో దేవుడు దొరకడు. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, అన్ని కాలాలలో దేవుడు దొరకడు. సపోజ్ మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు మీకు చెప్తాను. కొన్ని పండ్లు అన్ని కాలాలలో దొరకవు. ఫ్రూట్స్ అన్ని కాలాలలో దొరకవు, కొన్ని కాలాలలో మాత్రమే దొరుకుతాయి. ఏంటివి? మే, జూన్, లేదంటే ఏప్రిల్, మే, జూన్ నెలలో దొరికే కాయలు ఏంటి చెప్పండి? మామిడి పండ్లు, ఇంకా సపోటా, ఇంకా కొన్ని ఉంటాయి చెప్పండి. మామిడి పండ్లు కానీ సపోటా కానీ ఎప్పుడు దొరుకుతాయి అంటే ఈ టైంలోనే దొరుకుతాయి. సంవత్సరం పొడుగుతో దొరుకుతాయా? దొరకవు. సంవత్సరం పొడుగుతో దొరికే కొన్ని పండ్లు ఉంటాయి. అవేంటివి? అరటి పండ్లు. యాపిల్ గతంలో డిసెంబర్ నెలలో మాత్రమే దొరికేవి, ఇప్పుడు అన్ని కాలాలలో దొరుకుతున్నాయి. జామ పండ్లు ఎప్పుడూ కనపడుతూ ఉంటాయి, ద్రాక్ష ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. కానీ దొరకని పండ్లు కొన్ని ఉన్నాయి, సీతాఫలాలు ఉన్నాయి. అవి ఎప్పుడు దొరుకుతాయి? నవంబర్, డిసెంబర్లో మాత్రమే దొరుకుతాయి. అప్పుడే అవి దొరికినప్పుడే మనం అనుభవించాలి. అవి దొరకని కాలం ఒకటి ఉంది, అప్పుడు మనకు దొరకవు. మామిడి పండ్లు ఉన్నాయి, మే నెలలో బాగా దొరుకుతాయి, అందరికి అందుబాటులోకి వస్తాయి. అప్పుడే మనం అనుభవించాలి. మే, జూన్ నెల దాటిపోయింది అనుకోండి, ఇక మామిడికాయలు చూద్దామన్నా కనపడదు. అంటే కొన్ని పండ్లు సీజనల్గా కాస్తూ ఉంటాయి, కాలాన్ని బట్టి కాస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పూలు కూడా చూడండి, కొన్ని పూలు, మల్లెపూలు, సన్నజాజులు, ఎర్రజాజులు ఏదో అంటారు కదా, అవి ఎప్పుడు దొరుకుతాయి? ఎండాకాలం, ఈ మే నెలలోనే దొరుకుతాయి. అప్పుడే మనము వాటిని అనుభవించాలి. అవి దొరకని కాలం కూడా ఒకటి ఉంటుంది. అలాగే కొన్ని బంతి పూలు ఉన్నాయి, అవి కూడా సంవత్సరం పొడుగుతుంటాయి. అవి అప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలోనే దొరుకుతాయి. చామంతి అప్పుడే దొరుకుతాయి. కనకాంబరాలు ఎప్పుడు ఉండేటట్టు ఉన్నాయి, అంతే కదా. అంటే కాయలలో, ఫలాలలో కొన్ని ఫలాలు కాలాన్ని బట్టి కాస్తున్నాయి, పూలలో కొన్ని పూలు కాలాన్ని బట్టి కాస్తున్నాయి. దేవుడు కూడా అన్ని కాలాలలో దొరకడు. యెహోవా మీకు దొరుకు కాలం ఒకటి ఉంది. దాన్నే ఈ రోజు రాత్రి సందేశం ద్వారా మనం గుర్తించాలి. యెహోవా దొరికే కాలం ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు 6వ వచనంలో? యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెతకండి, ఆయన సమీపములో ఉండగా. అండి, పరలోకమందున్న దేవుడు మనకు చాలా దగ్గరకు వచ్చేస్తున్నాడట. వినాలమ్మా, మీరు ఎవరి వైపు చూడకండి దయచేసి. పరలోకమందున్న దేవుడు, మన తండ్రి మనకు సమీపముగా వస్తున్నాడు. సమీపం అంటే దగ్గరగా. నిజంగా అండి, దేవుడు మనతో ఉండాలని ఎంతో ఆశపడి మనకు దగ్గరగా వస్తున్నాడు చూడండి. ఎంత దగ్గరగా వస్తున్నాడు, ఎంత దగ్గరయ్యాడు మనిషికి అంటే మరొక మాటలో కూడా మనకు కనపడుతుంది చూడండి. ఒక్కసారి మరొక మాటలో కూడా అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం.
అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువలాడి కనుగొందురేమోనని తన్ను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. నిజంగా మనమైతే కొంతమందికి దూరంగా ఉండాలనుకుంటాం. ఎందుకు? వాళ్ళ ప్రవర్తనను బట్టి మనకు నచ్చదు. వాళ్ళ ప్రవర్తన తీరును బట్టి మనము ఎందుకురా బాబు వాళ్ళకు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అనుకుంటాం. అంతేనా? కొంతమంది విషయంలో మనం ఆలోచించే ఆలోచనది. కానీ పరలోకమందున్న దేవుడు మాత్రము తన పిల్లలు ఎలాంటి వారైనా సరే, ఎలాంటి వారు? ఆయన మాటను గౌరవించేవారా? ఆయన మాటల ప్రకారం నడిచేవారా? లేదు కదా. అయినా సరే దేవుడు మనలో ఎవరికి దూరముగా ఉండాలన్న ఆలోచన లేదటండి. ఎంత ప్రేమ! తన పిల్లల జీవితాల కోసం ఆలోచిస్తూ తన పిల్లలతో దూరంగా ఉండకూడదని దగ్గరవుతున్నాడండి. ఆయన దగ్గరవుతున్నాడు, మనిషికి దగ్గరవుతున్నాడు. అందుకే మనలో ఎవరికి ఆయన దూరముగా ఉండేవాడు కాదు. అందుకే నిన్ను దర్శిస్తున్నాడు. అందుకే నిన్ను దర్శిస్తున్నాడు. మనల్ని దూరం చేసుకోవటం ఆయనకి ఇష్టం లేదు. మనకు దూరంగా ఉండాలని ఆయనకు అనుకోవటం లేదు. మనకు దగ్గర కావాలని కోరుకుంటున్నాడు. మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన దర్శిస్తున్నాడు. నిజంగా ఈ మాటలన్నీ వింటుంటే మనకు ఆలోచన ఆయన పైన రాలేదు, కానీ మన పైన ఆయనకు మాత్రం ఒక ఆలోచన పుడుతుంది. అదేంటంటే, నా పిల్లలతో నేను ఉండాలి, నా పిల్లలతో నేను ఉండాలి. మన కుటుంబ సభ్యులు కూడా, మన కుటుంబంలో కూడా మన పిల్లల పట్ల అలాంటి ఆలోచన చేస్తాం. చూడండి, వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళు తన పిల్లల గురించి ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఒక కొడుకు ఎక్కడో ఉంటాడు, ఇంకొక కొడుకు ఎక్కడో ఉంటాడు, కూతుళ్ళు ఎక్కడో ఉంటారు, అల్లుళ్ళు ఎక్కడో ఉంటారు, కోడళ్ళు ఎక్కడో ఉంటారు, మనవాళ్ళు మనవరాళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళందరినీ చూడాలని అందరినీ రమ్మంటుంటారు. అందరినీ మనసారా చూసి వారితో కొంతకాలం గడపాలని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అనుకుంటారండి. నా కొడుకు వస్తే బాగుండు, నా కోడలు వస్తే బాగుండు. ప్రేమ కలిగిన వారి గురించి మాట్లాడుతున్నానండి. ప్రేమ కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాను. నా మనవళ్ళు వస్తే బాగుండు, నా మనవరాళ్ళు వస్తే బాగుండని సంవత్సరానికి ఒక్కసారి సెలవులప్పుడు అందరినీ పిలిపించుకుంటారండి పెద్దవాళ్ళు. ఆ రోజు వారితో ఉండి సంతోషంగా గడుపుతూ వారిని సాగనంపుతూ ఉంటారు వెళ్ళేటప్పుడు. దేవుడు కూడా అలాంటి మనసే. మనలో ఎవరికి దూరంగా ఉండాలనుకోవటం లేదు. ఆయన మనతోనే ఉండాలనుకుంటున్నాడు. అందుకే దర్శిస్తున్నాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయము 43వ వచనం. ఎంత బాగుంటుందో చూడండి ఆ మాట. లూకాసు సువార్త 19వ అధ్యాయము 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక. ఏం చేశాడట? ప్రభు ఏం చేస్తున్నాడట? దర్శించాడట. ప్రభువు నిన్ను దర్శించాడు. ప్రభువు నిన్ను దర్శించాడు. ఏమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఎరిగితివా? అదే కదా మన పాట. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఎరిగావా? నిజంగా అండి, ప్రభు మనల్ని దర్శిస్తున్న సంగతి మనం ఎరగకుండా పోయామండి. ఈరోజు ప్రభువును మనల్ని దర్శిస్తున్నాడన్న సంగతి ఎరగకుండా మన పనుల్లో మనం ఉండిపోయాం. మన గోలలో మనం ఉండిపోయాం. ఎవరి గోల వాళ్ళది.
ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి ఆదాయాలు వాళ్ళవి, ఎవరి కుటుంబ కార్యక్రమాలు వారివి. బిజీ బిజీ అయిపోయారు. ఈ టైంలో దేవుడు నిన్ను దర్శించాడన్న సంగతే నువ్వు ఎరగని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు. ఎలా అయిపోయారో చెప్పంటారా? ఎందులో బాగా ఇన్వాల్వ్ అయిపోయారో తెలుసా? ఈ మధ్యకాలంలోనండి టీవీలు వచ్చి పడిన తర్వాత, అలాగే సెల్లులు వచ్చిన తర్వాత మనుషులందరూ కూడా ఆ టీవీలతో సెల్లులతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఎక్కువ టైం దాంతోనే ఉంటున్నారు. అందులో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూస్తూ బాగా అలవాటు పడిపోయారు. ఎంతగా అలవాటు పడిపోయారంటే, ఒక మనిషికి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు ఇస్తారు, తెలుసు కదా? మత్తు మందు ఇచ్చేసరికి ఆ ఇచ్చిన చోట ఏ నొప్పి ఉండదు, కానీ తెలుస్తుంటది. ఇక్కడ ఇచ్చారనుకోండి, ఈ భాగం అనుకోండి, ఈ భాగాన ఏమీ తెలియదు, ముద్దైపోతుంది. ఇక్కడ మాత్రం తెలుస్తుంటది, కనబడుతుంటది, వాళ్ళు ఏం చేస్తున్నారో అంతా కనబడుతుంటది. కానీ ఈ సీరియల్ వచ్చిన తర్వాత ఈ సీరియల్కి కొంతమంది ఎంతగా మునిగిపోయారంటే, ఒక జరిగిన సంగతి చెప్తాను. సంగతి చెప్తాను. ఏమండి, ఒక ఆవిడ బాగా సీరియల్ బాగా అలవాటు పడిపోయింది, బాగా చూస్తుంది. ఈలోపు ఒక దొంగ గమనించాడు వీటిని. బాగా సీరియల్ చూస్తుంది, ఏమడిగినా ఇచ్చేటట్టుందని చెప్పేసి దొంగ లోపలికి వచ్చి ఏమన్నాడు తెలుసా? బీరువా తాళాలు ఇవ్వమన్నాడు. బీరువా తాళాలు ఇవ్వనేసరికి అక్కడ ఉన్నది తీసుకోపో అన్నది. ఈవిడెవరు అనుకున్నది? వాళ్ళ ఆయన అనుకున్నది. సీరియల్లో పడిపోయింది. అంతేనా? మీరు కూడా కొంతమంది పూర్తి చేసుకొని వచ్చినట్టుగా డౌట్ వచ్చింది నాకు. నిజమే. సరేలే, ఈ రోజు వరకు మీరు ఆ విధంగా ఉన్నా, ఈ రోజు రాత్రి దేవుని మాటను విని మీ మనసు మార్చుకోండి. ఆ విషయంలో మారు మనసులో ఉందండి. శుభ్రంగా తాళాలు తీసుకున్నాడు, బీరువా దగ్గరికి వెళ్ళిపోయాడు, ఓపెన్ చేశాడు, తనకు అవసరమైన వస్తువులన్నీ తీసుకొని ఇంకా బీరువా తాళం కూడా వెళ్ళేది. ఎందుకు? దొంగ వస్తువు దొరికిందంటే ఇంకా అన్ని ఆలోచిస్తాడా? పారిపోవడానికి చూస్తాడు. వెంటనే వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత భర్త వచ్చాడు. ఈవిడ గదిలేయడం ఎందుకు అని చెప్పేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోగానే బీరువా బారు తెరిచి ఉన్నాయి తలుపులు. ఏంది బీరువా తీసి పెట్టున్నావు అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడిగితే, నేను తీయటమేంటి, నువ్వే కదా తీసింది అన్నదట. నువ్వే కదా తీసింది అన్నదట. నేను ఎప్పుడు తీసాను? నేను ఇప్పుడో బయట నుంచి వస్తున్నానంటే, తాళాలు ఇందాక నువ్వే కదా అడిగింది, నువ్వు అడిగితే నేను ఇచ్చిందని చెప్పేసి, నేనెప్పుడు అడిగాను అని చెప్పగానే అయితే వచ్చింది ఎవరు ఇంతకీ? వచ్చింది ఎవరు? భర్త, దొంగ? అంటే దొంగ ఎవరో భర్త ఎవరో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు స్త్రీలు. అంటే ఎంత మత్తెక్కిందో చూడండి. చెప్పాను కదా, ఆపరేషన్ చేసేటప్పుడు వెన్నుపూసకి మత్తిస్తారండి. ఇదంతా ముద్దు పారిపోద్ది. ఎక్కడైతే ఆపరేషన్ చేయాలో ఆ ప్రాంతం అంతా ముద్దు పారిపోద్ది. ఇక్కడ మాత్రం కనబడతానే ఉంటుంది, అన్ని తెలుస్తానే ఉంటాయి, మాటలు వినబడతానే ఉంటాయి. కానీ సీరియల్ దగ్గరకు వెళ్ళిపోతే ఏమి కనబడదు, ఏమి వినబడదు. ఒకే ఒక సీరియల్లో ఉన్న స్టోరీ తప్ప. ఇంతకు వచ్చింది ఎవరు? దొంగ దోచుకుపోయాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు గుర్తెరగకపోతే నీకు కూడా నష్టము జరుగుతుంది. ఎంత బాగా రాయించాడో చూడండి అన్నమాట. ప్రభువు నిన్ను దర్శించిన కాలం, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివే. ప్రభువు మనల్ని దర్శించాడా? ఎప్పుడు? నిజమే, రాత్రి కల్లో దర్శించాడు నాకంటారా? కలలో దర్శించే కాలం పోయింది. మనం ఇప్పుడు చివరి దినాలలో ఉన్నాం. అంతేనా? అంతేనా కాదా? చివరి దినాలలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో ఉన్నాం మనం అందరం. ఇప్పుడు దర్శనాలు రావడం ఎన్ని ఏమి ఉండవు.
మరి కొంతమందికి వెలుగు రూపంలో తెల్లటి డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నాడు కదా, ఆయన దేవుడు అనుకుంటున్నారేమో. ఒక ఆయన నాకు కాల్ చేశాడండి ఈ మధ్య, ఒక ఆయన పరిచయం అయ్యాడండి, పెద్ద ఆయన లాగుంది, నేను ఎప్పుడు చూడలేదు. నా ఫోన్ నెంబర్ ఎవరో ఇచ్చారు, నాకు ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. మరొకసారి ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా, అయ్యగారు నేను ఒక చోటకు వెళ్ళి వాక్యం చెప్తుంటే సాతాను నా పీకి పట్టుకున్నాడు, మాట రానికుండా చేశాడు అన్నాడండి. నాకు అర్థం కాల. ఆయన చెప్తున్నాడు ఎక్కడ, కల్లోనట. ఎవరొచ్చి పీకి పట్టుకున్నారు? సాతాను వచ్చి పీకి పట్టుకున్నాడు. వాక్యం చెప్పనీయటం లేదట. దీనికి పరిష్కారం ఏందని నన్ను అడిగాడు. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి అంటే, ఆయన ఏమనుకుంటున్నాడంటే పగలంతా ఆలోచించిన ఆలోచన ప్రకారము రాత్రికి కలలోకి వస్తే ఆ కలలో ఆయన వాక్యం చెప్తుంటే వాక్యం చెప్పకుండా సాతాను పీకి పట్టుకుంటున్నాడట. నేనేం చేయమంటావు? వాడి చెయ్యి విడితే ఉప్పాలనా, లేదంటే వాడిని తోలి పడేయాలన్నా? కళ్ళకి వెళ్ళి నేను కూడా కాబట్టి కళలు మనం ఏమనుకుంటున్నామంటే, తెల్లని వెలుగు కనపడింది అనుకోండి, అది యేసు ప్రభు అనుకుంటున్నాం. తెల్లని డ్రెస్ వేసుకున్న వాళ్ళు కనపడ్డారు అనుకోండి, అది దేవుడు అనుకుంటున్నాం. మీకు ఒక సంగతి తెలుసా? సాతాను కూడా వెలుగుతో వేషం వేసుకున్నాడు. అలా అని కళ్ళకి వచ్చి కనపడతారా? కళలోకొచ్చి కనబడే రోజులు కావు. పూర్వకాలం దర్శనాలు జరిగాయి, నేను కాదంటం లేదు. కానీ ఇప్పుడు దర్శనాలు అన్నవి లేవు. మనం బైబిల్ చదువుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు దర్శనాల్లో దేవుడు కనబడడం, ఏదన్నా విషయం చెప్పడం అన్నది లేదు. మరి ఆ తెల్లంగా కనపడేది ఏంటి? ఆ వెలుగు కనపడడం ఏంటి అనుకుంటున్నారా? పగలు మనం ఏదైతే ఆలోచిస్తామో, గతంలో కూడా మనం ఏదైతే ఆలోచిస్తామో, మనసులో ఉన్న ఆలోచనలు బట్టి కలలు వస్తాయి. అంతే కదా? మనం చచ్చిపోయినట్టు కల వచ్చిందా రాలేదా? నీకు ఎప్పుడైనా మనం పైన పోతున్నట్టు కల వచ్చిందా రాలేదా? ఎవరినో చంపినట్టు కల వచ్చిందా రాలేదా? రకరకాల కళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయంటే, మనం చిన్నప్పటి నుంచి ఆలోచించిన ఆలోచనలు, మనం గుర్తుపెట్టుకున్న గుర్తులు, అవన్నీ కూడా మన మనసులో ఉంటాయి. ఏదన్నా కళ్ళతో చూసినవి రాత్రికి వచ్చేస్తూ ఉంటాయి. కళలండి. నాకు ఒక సందర్భం కూడా తగిలింది. ఏమంటే, రాత్రికి మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వార్తలు చూస్తానండి, వేటీ న్యూస్లో వార్తలు చూస్తూ, ఆ మధ్యకాలంలో ఒక సేవకుడు చనిపోయాడు కదండి, పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు కదా, ఆయన గురించినటువంటి సమాచారం ఏమన్నా వచ్చిందో అని చెప్పేసి ఫేస్బుక్, యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. ఒకటి చూస్తూ ఉంటే ఒక చిన్న దెయ్యము సీన్ ఒకటి కనపడిందండి నాకు. అంటే కళలు ఎలా వస్తాయో చెప్తున్నాను. దెయ్యం సీన్ ఒకటి కనపడింది. ఈ టైంలో ఇది ఎందుకురా బాబు చూసేదని చెప్పేసి జస్ట్ అలా చూసి వదిలేశాను. నేను చూడలేదు అసలు. అలా చూసి వదిలేశాను. రాత్రికి రానే వచ్చింది దెయ్యపు కళ. రాత్రికి వచ్చింది కళ. నేను ఆ కళలో ఇన్వాల్వ్ అయిపోయి ఏదో మాట్లాడుతున్నా, నాకు తెలియట్లేదు. పక్కనే మా ఆవిడ పడుకొని, ఏంటి నువ్వు కళ వేస్తున్నావు, లేయి అని చెప్పి లేపింది. లేపినా సరే కాసేపు మళ్ళా కళ్ళకి వెళ్ళిపోయాను. 2 సార్లు జరిగింది అలాగే. తెల్లారి ఆలోచించాను. రాత్రి జస్ట్ ఒక్క సెకండ్ కూడా చూడలేదు, జస్ట్ అలా చూసి వదిలేశాను. అది కళలోకి వచ్చి దేవుడు ఆ దెయ్యంలాగా నన్ను పట్టి పీడిస్తున్నట్టు అట్లా వచ్చేసింది. అంటే కళలు అన్నవి మనం ఆలోచిస్తున్న ఆలోచనలు బట్టి, చూసేదాన్ని బట్టి, చిన్నప్పుడు జరిగిన జ్ఞాపకాలను బట్టి కళలు వస్తూ ఉంటాయి. తెల్లటి డ్రెస్ వేసుకుంటే దేవుడని, వెలుగు కనపడితే దేవుడని నువ్వు అనుకోగాకు. అర్థమవుతుందా? ఎవరు అపార్థం చేసుకోకండి, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను. కానీ దేవుడు ఎలా దర్శిస్తాడో అన్నది మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. దేవుడు నిన్ను దర్శించిన కాలం, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివే. దర్శిస్తున్నాడా? దర్శించి ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. దర్శించి ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని
తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ప్రభు ఎక్కడికి వచ్చాడట? దర్శించి ఏం చేస్తున్నాడట? తలుపు తడుతున్నాడు. తలుపు తడుతున్నాడు అంటే మీ ఇంటికి వచ్చాడా? ఏమ్మా, నీ దగ్గరకు వచ్చాడా? నీ దగ్గరకు వచ్చాడా? నిన్ను తడుతున్నాడా? నిన్ను పిలుస్తున్నాడా? నిన్ను పిలుస్తున్నాడా? నిన్ను తడుతున్నాడా అంటే నిన్ను పిలుస్తున్నాడా? ఎప్పుడైనా వినబడిందా ప్రభు మాట? ప్రభు పిలుస్తున్నట్టుగా ఎప్పుడైనా వినబడిందా? మీ వారు పిలిచేది వినబడింది, మీ మామ పిలిచేది వినబడింది, మీ అత్త పిలిచేది వినబడింది, మిగిలిన వాళ్ళు పిలిచేది ఈ పిలుపులు వినబడ్డాయి, కానీ దేవుని పిలుపు ఎప్పుడైనా వినబడిందా? అందుకే మనం తలుపు తీయలేదు. ఎవరో అనుకున్నాం వచ్చిన ఆయన ఎవరో అనుకున్నాం. అసలు ఆయన వచ్చిన సంగతి కూడా మనం ఎరగలేదు. ఆయన పిలుస్తున్న సంగతి కూడా మనం ఎరగకుండా పోయాము. అంటే ఆయన పిలుస్తున్నాడట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతిరి. ఇదేంటంటే ఈ మాటలన్నీ వింటుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో చూడండి. ప్రభు పిలుస్తున్నాడా? పిలిచాడా? ఏమ్మా పిలిచాడా? పిలవలేదా? పిలవలేదా? ఏదో రకరకాలుగా ఉన్నాయి మాటలన్నీ. పిలిచాడా? పిలవలేదా? ఎప్పుడు పిలిచాడు? ఎప్పుడో పిలిచాడు, మనకే అర్థం కాలేదు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి. ప్రభు పిలిచాడా? ఎక్కడ పిలిచాడండి ఆయన? పిలిస్తే మేము పలకుండా ఉంటామా? మాకేమన్నా చెవుడా అంటాం మనం. మాకేమన్నా చెవుడా? మాకేం పిలిస్తే పలకుండా ఉంటామా అంటాం. కానీ ఆయన నేను పిలిచాను ఆయన మిమ్మల్ని, నేను దర్శించాను ఆయన మిమ్మల్ని, నేను తట్టాను ఆయన మిమ్మల్ని, కానీ మీరే నా మాట వినలేదు అంటున్నాడండి. అంటే మనలను దేవుడు దర్శించి ఆయన పిలుస్తున్నప్పుడు మనము వినలేదట, మనము పట్టించుకోలేదట. ఎలా పిలిచాడు, ఎలా దర్శించాడు అని ఆలోచిస్తే ప్రియులారా, ఎలా దర్శించాడో తెలుసా? ఎలా పిలుస్తున్నాడో తెలుసా? ఏమండి, ఆయన దర్శించడం అంటే ఏదో కలలో ఒక రూపంగా దర్శిస్తాడనుకుంటున్నారేమో. ఆయన దర్శించడం అంటే డైరెక్ట్గా పరలోకము నుండి ఒక ఆత్మగా మన ముందుకు వస్తాడనుకుంటున్నారేమో. దర్శించడం అంటే అది కాదండి. ఆయన ఎలా మనిషిని దర్శిస్తున్నాడో చెబితే ఆశ్చర్యపోతారు మీరు. ఎలా దర్శించి పిలుస్తున్నాడో చెబితే నిజమే, నన్ను కూడా చాలాసార్లు పిలిచాడని మీకే అర్థమైపోతుంది. ఎలా పిలుస్తున్నాడో తెలుసా? ఎలా దర్శిస్తున్నాడో తెలుసా? వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. ఎవరి ద్వారా? వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. వాక్యము ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు కూడా నిన్ను దర్శించి నీతో మాట్లాడుతున్నాడు. నమ్మగలరా? ఇప్పుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడుతున్నాడా? ఎలా దర్శించి నీతో మాట్లాడుతున్నాడు ఆలోచిస్తే, ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు ఎవరివి? నావా దేవునివా? దేవునివేనా? మాట నాది, మాట్లాడేది నేను. కానీ నా మాటలో నుండి వస్తున్న ఆ పదాలు ఏవైతే ఉన్నావో అవి దేవునివి. అంటే నేనేం ప్రకటిస్తున్నాను? నా గురించి ఏమన్నా ప్రకటిస్తున్నానా? నా గొప్పతనం గురించి ఏమన్నా మాట్లాడుతున్నా? నేను చేసినవన్నీ ఏమన్నా నీతో చెప్తున్నానా? కాదు కదా? అంతేనా కాదా?
నేను ఎరగదీశాను, అది చేశాను, ఇది చేశాను ఏమన్నా చెప్తున్నానా? ఏం లేదు కదా. నేను మాట్లాడుతున్నది ఏంటి? వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. అంటే దేవుడు నా ద్వారా మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నాడు. నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు వింటున్నది వాక్యం అయితే ఆ వాక్యం ఏమై ఉన్నది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యము నీ దగ్గరికి వస్తుందంటే ఎవరు వస్తున్నట్లు? దేవుడు. వాక్యము నీకు వినబడుతుందంటే ఎవరు పిలుస్తున్నట్టు? దేవుడు పిలుస్తున్నాడు. ఈ చొప్పున నీ జీవితంలో ఎన్నిసార్లు నిన్ను దర్శించి ఎన్నిసార్లు పిలుచుంటాడు గుర్తు చేసుకోండి. ఏమా అర్థమవుతున్నాయి? నా మాటలు అర్థమవుతున్నాయి కదా. మీకు బాగా అర్థం కావాలని నేను ఆ విధంగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. విన్న ఈ సందర్భాన్ని బట్టి మీ జీవితంలో ఎన్నిసార్లు మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడుంటాడు, ఎన్నిసార్లు మిమ్మల్ని పిలిచి ఉంటాడు దేవుడు. కోరికల్లో పిలుచుంటాడా? సంఘం ద్వారా పిలుచుంటాడా? అంతేనా కదా? వారానికి ఎన్నిసార్లు మీరు వాక్యం వింటున్నారో అన్నిసార్లు మిమ్మల్ని పిలుస్తున్నాడు. సభ ద్వారా పిలుస్తున్నాడు. అంతేనా? ఎన్ని సందర్భాలలో దేవుడు మనల్ని దర్శించి మనకు ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడో చూడండి. ఏమని చెప్తున్నాడు ఆ మాటల్లో? అమ్మా, మీ జీవితాలు బాగోలేవు నాయనా, మీ ఆలోచనలు బాగోలేవు నాయనా, మీ కార్యక్రమాలు బాగోలేవు నాయనా, మనసు మార్చుకోండి అయ్యా. పిలిచాడా? పిలవలేదా? మారు మనసు పొందండి అయ్యా, రక్షణలోనికి రండి నాయనా, మీ క్షేమం కోసం నేను మాట్లాడుతున్నాను, మీరు బాగుండాలని నేను నా మాటలు వినిపిస్తున్నాను. ఏమండి, మనం బాగుపడాలంటే ప్రథమమైనది ఏంటో తెలుసా? వాక్యం. వాక్యము చేతనే మన జీవితాలను మార్చుకోవచ్చు. ఏది మనల్ని మార్చలేదంటే, ఒక మంచి మనిషిగా, ఒక దైవముగా మనల్ని మార్చేది వాక్యము. ఏది మార్చలేదు మనల్ని, ఒకే ఒక వాక్యం మంచి మనిషిగా మార్చేది. అలాంటి వాక్యము దేవుడు నిన్ను ప్రేమించి తెలియచేస్తున్నప్పుడు నీకు వినబడలేదు అంటే వచ్చిన ఆయన ఎవరో నీకు తెలియలేదు. దేవుడు మనల్ని దర్శించి మన క్షేమం కోసం, మన జీవితం బాగుండాలన్న ఆలోచనతో ఎన్నిసార్లు తన మాటలు మనకు వినిపించుంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు మనకు జాగ్రత్తలు చెప్పుకుంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు మీరు మారు మనసు పొంది రక్షణలోనికి రమ్మని ఎన్నిసార్లు చెప్పుకుంటాడో ఒక్కసారి ఆలోచించండి. రక్షణలోనికి వచ్చిన వారు ఎన్నిసార్లు మీ భక్తిని వాక్యం చేత నిలబెట్టుకోమని, మీ రక్షణను కాపాడుకోమని ఎన్నిసార్లు చెప్పుకుంటాడో ఆలోచించండి. తట్టున్నాడా? తట్టేం చేస్తున్నాడు? పిలుస్తున్నాడట. నిన్ను దర్శించాడా? దర్శించి ఏం చేస్తున్నాడు? నీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడట. కానీ మనమే పట్టనట్టుగా ఉన్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత యెరూషలేముకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని? యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, తాళ్ళురా. అంతే కదండి. మరి ప్రభు దర్శించి తన మాటలు తెలియజేసిన తర్వాత మారకపోతే ప్రభు అనే మాట ఏంటి తెలుసా? తాళ్ళురా. అంతే కదండి. మరి అంతేనా కాదా? ఆలోచించండి. మీరు కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు కదా, మీరు కూడా ఆలోచించండి. ఇంకా ఏ ఊర్లు ఉన్నాయండి ఈ ప్రక్కన? ఏ ఊరు ఉన్నదో ఆ ఊరు పేరు పెట్టుకొని మాట్లాడండి ఒక్కసారి, ఎలా ఉంటుందో. కొర్రపాటి వారి పాలెమా, కనిగిరా, యెరూషలేమా ప్రవక్తలను చంపింది ఆ రోజు.
నీ యొద్దకు పంపబడిన వారిని నేను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను, ఇప్పుడు చెప్తున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నిన్ను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని. 2 సార్లు 3 సార్లు 5 సార్లు 10 సార్లు అని చెప్పటం లేదండి ఆయన. ఎన్నో మార్లు నిన్ను కూడా చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. అదే మాట తాళ్ళూరు గురించి మాట్లాడుతున్నాడేమో ప్రభు ఈరోజు రాత్రి. తాళ్ళూరా, నేను మిమ్మల్ని చేర్చుకోవటానికి ఎన్నో మార్లు మీ రెక్కల క్రింద, నా రెక్కల క్రిందకి చేర్చుకోవటానికి నేను ప్రయత్నించాను, మీరు వల్లకపోతిరి. ఎవరి ఒక తాళ్ళూరు గురించేనా, ఒక కొర్రపాటి వరపాలెం గురించేనా, ఒక కనిగిరి గురించేనా? అన్ని ప్రాంతాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను చేర్చుకోవాలని నేను అనుకుంటే మీరు వల్లకపోతిరే. కాబట్టి కోడి చూడండి, తన పిల్లల్ని కాపాడుకోవటానికి తన రెక్కలు అలా విప్పుద్దండి. అలా విప్పినప్పుడు కోడి పిల్లలన్నీ కూడా రెక్కల క్రిందికి రావాలి. వస్తాయి కూడా, మనం చూస్తూ ఉంటాం చూడండి. రాత్రికి వాటినన్నిటిని ఒక గంపలో మూసేసిన పిల్లలన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? రెక్కల క్రిందనే ఉంటాయి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది దాన్ని చూసినప్పుడల్లా. ఎందుకు మనల్ని దర్శిస్తున్నాడు, ఎందుకు మనకు వాక్యాన్ని చెప్తున్నాడు, ఎందుకు మన గురించి అంతగా ఆలోచిస్తున్నాడు, ఎందుకు మనకు దేవుడు దగ్గర అవుతున్నాడు అని ఆలోచిస్తే మనకు ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? సాతాను వలన జరగబోయే ఒక పెద్ద ప్రమాదం. తెలుసు కదా మీ అందరికి తెలుసు కదా. ఇక్కడ కోడితో పోల్చుకొని మిమ్మల్ని ఎన్నిసార్లు నా రెక్కల క్రిందికి చేర్చుకోవాలని ఉంటిని, మీరు వల్లకపోతే అంటున్నాడంటే, ఏమంటే కోడి పిల్లలు రెక్కల క్రిందికి ఎప్పుడు పోతాయి చెప్పండి? ఎప్పుడు? ఒక ప్రమాదం సంభవించబోతున్నప్పుడు, అంతేనా ఏమా? అప్పుడే కదా కోడి పిల్లలన్నీ పట్టపగలు కోడి పిల్లలన్నీ రెక్కల క్రిందకు వెళ్ళిపోతున్నాయంటే ఏదో ఒక ప్రమాదం సంభవించబోతుంది అన్నప్పుడే కదా దేవుడు కూడా తన రెక్కల క్రిందికి చేర్చుకోవాలని ఎన్ని మార్లు తను రెక్కలు చాచాడు అంటే, ఆ రెక్కల క్రిందికి పోవటం లేదంటే మనిషికి ఏముందో తెలుసా? ఒక పెద్ద ప్రమాదం ఉన్నది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు దర్శిస్తున్నాడు, ఎందుకు ఆయన పిలుస్తున్నాడు, ఎందుకు మనతోనే ఉండాలనుకుంటున్నాడు అంటే మనల్ని కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో. ఎందుకు కాపాడుకోవాలంటే మనకు ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఏమంటున్నాడు అక్కడ? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా వెతకుచూ తిరుగుచున్నాడు. ఏమండి, దేవుని పిల్లలంగా దేవుని కోసం బ్రతకవలసిన మనలను పాడు చేసి రౌడీలుగాను, గూండాలుగాను, నరహంతకులుగాను, దొంగలుగాను, దోచుకునేవారిగాను, వ్యభిచారులుగాను ఈరోజు మనుషులను మార్చి తాను వెళ్ళే నరకానికి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నది. అందుకే ఎవరు మరణించినా వాళ్ళు ప్రభువులో లేకుండా మరణిస్తే వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి? నరకానికి వెళ్ళిపోతారు. ఈ సంగతి మనిషికి తెలియటం లేదు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, మన క్షేమం కోరి, గుర్తుపెట్టుకోండి, మన క్షేమం కోరి, మనం బాగుండాలని, మనం తన దగ్గరికి వెళ్ళాలని, యుగ యుగాలు కోట్ల సంవత్సరాలు పరలోకములో ఉండాలని దేవుడు ఆలోచన చేసిన వాడై, ఆ ప్రమాదము నుండి నా పిల్లల్ని తప్పించాలని ఆలోచన చేసిన వాడై దర్శించి తన మాటలు తెలియజేస్తున్నాడు. ఏముంది మన కొరకు? ఒక పెద్ద ప్రమాదం ఉంది. సాతాను వలన పెద్ద ప్రమాదమే ఉంది. సాతాను అందరినీ మృంగాలని అది వెతుకుచు తిరుగుచున్నాడు. అందుకే
ఆ భయంకరమైన నరకము నుండి తప్పించడానికి దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. అందుకే ఒక కోడి తన రెక్కల క్రిందకు పిల్లల్ని ఎలాగో చేర్చుకును, దేవుడు కూడా మనల్ని అలాగో చేర్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడట, కానీ వల్లటం లేదట. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఎన్నిసార్లు దేవుడు దర్శించి వాక్యం చెప్పిన మనసు మార్చుకోకుండా అలాగే జీవిస్తున్నారండి. అలా అయితే ఎలాగ చెప్పండి? అలాగైతే ప్రమాదం కదా. చనిపోతే దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి కదా. అందుకే పాతాళం కూడా ఏం చేస్తుందో తెలుసా? ఈ సాతానుగాడు చాలా మందిని తీసుకొని వస్తాడు. ఎవరిని? దేవుని పిల్లల్ని దేవుని కోసం బ్రతకనివ్వకుండా మనసును పాడు చేసి దుర్మార్గులుగా దుష్టులుగా మార్చేసి నా దగ్గరికి తీసుకొని వస్తాడు అని చెప్పేసి పాతాళం కూడా ఎలా ఉందట? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ముగిస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. అది ఎంత ఆశ పెట్టుకొని ఉందో. ఈ సాతాను సమూహం అంతా నా దగ్గరికి చాలా మంది తీసుకొని వస్తుంది అని చెప్పేసి అది ఎంత అపరిమితంగా ఉందో చూడండి. పాతాళం 5వ అధ్యాయం 14వ వచనం యెషయా గ్రంథం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. అలా తెలుసుకోనుందటండి. తల్లి పిల్లలకి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది, తెలుసు కదా మీకు. చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఈ లోపు తల్లికి ఏదైనా పని అర్జెంటుగా తగిలింది అనుకోండి, అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే ముద్ద పెద్ద సైజ్ చేస్తుంది. అప్పటి వరకు అంతంత ముద్దే పెడుతుంటది. ఇప్పుడు పని తగిలింది అనుకోండి, ఆ పని కోసం వెళ్ళడానికి వీడికి పెద్ద పెద్ద ముద్దలు చేస్తుంటది. ఈ పెద్ద ముద్ద తయారవుతున్నప్పుడు వాడు కూడా ప్రిపేర్ అయిపోతాడు, ఇంత నోరు తెరవాలని. అంతేనండి, ఆన్ తెరుస్తాడు. పట్టకపోతే కుక్కుద్దండి నోట్లో పెట్టేసి. మీరు కూడా అలా చేసిన వాళ్ళే ఎప్పుడైనా అర్జెంటుగా పని ఏదన్నా అవసరమైనప్పుడు. ఒక బిడ్డ ముద్ద సైజును బట్టి నోరు ఎలాగ తెరుస్తున్నాడో పాతాళం కూడా వచ్చే సంఖ్యను బట్టి. దేవుని కోసం బ్రతకకుండా సాతాను మాటలు విని తన కోసం బ్రతికిన వారందరూ చస్తే వచ్చే వాళ్ళ సంఖ్యను బట్టి నోరు అలా అటికాలు తెరుచుకొని ఉందటండి. అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. ఎంత పెద్ద ప్రమాదం ఉంది దేవుని పిల్లలకి. అది తెలుసుకున్నవాడై దేవుడు దర్శించి తన పిల్లల క్షేమం కోసం తెలియజేస్తున్న మాటలు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితేనే. ఎప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పండి? నువ్వు నరకానికి పోయినప్పుడా, నరకానికి బాగుందేనా? నువ్వు బాగున్నప్పుడా, బాగలేనప్పుడా? బాగున్నప్పుడే కదా, అంతేనా? మనం కూడా పిల్లలతో బాగున్నప్పుడు అరే జాగ్రత్త రా అంటాం. ఇంటి నుంచి బండి వేసుకొని పోతున్నాడు అనుకోండి, వెళ్తున్నాడు అనుకోండి, బండి వేసుకొని ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు, అప్పుడు ఏం చెప్తాను చెప్పండి? మనం జాగ్రత్త నాయన అంటాం. మన మాట పెడచెవిని పెట్టి వాడు ఎట్టంటే అట్లా పోతున్నాడు అనుకో, ఈలో బండి కింద పడేది, కాలు ఎరగొట్టుకున్నాడు, ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఏమంటారు? అరే నేను చెప్తూనే ఉన్నాను కదరా జాగ్రత్త జాగ్రత్త అని. ఎప్పుడు చెప్తాడు? తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నప్పుడే చెప్తారు జాగ్రత్త అని, అంతేనా? దేవుడు కూడా మనం బాగున్నప్పుడే చెప్తున్నాడు. క్షేమకాలములో నీతో మాట్లాడి తిని నేను విననంటివి. బా, నేను ఎప్పుడు అన్నాను అనుకుంటున్నారా? మీరు విన్నదాని ప్రకారం చేయకపోవటం వినకపోవటం. మీకు అర్థమైందా లేదా? మీరు విన్నదాని ప్రకారం చేయకపోవటం వినకపోవటం. ఏమా అంతేనా కదా? విన్నదాని ప్రకారం చేయలేదంటే మాట విన్నట్ట వినలేదు. నేను చెప్పాను, మీరు వినలేదు. నా మాటలు వినకపోతే ఈ చెడ్డ అలవాటు ఎప్పటి నుంచి ఉందో తెలుసా? నా మాట వినని ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉందో తెలుసా నీకు? నీ బాల్య దినముల నుండి నీకున్నది. దేవుడు నిజంగా ఎంత బాధపడుతూ చెప్తున్నాడు అంటే, మన క్షేమం కోసం దేవుడు మాట్లాడుతున్నమాట.
ఈ అలవాటు నీకు ఇప్పటి నుంచి కాదు నాయనా, నీకు చిన్నప్పటి నుంచి ఉంది. నా మాట వింటం లేదు. నువ్వు క్షేమంగా ఉన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను. కానీ నీకు ప్రమాదం వచ్చి పడిన తర్వాత నువ్వు ఆలోచిస్తావు. అదేదో ముందే చేస్తే చేతులు కాలక ముందు ఏం పట్టుకోవాలట? సామెత తెలుసు కదా మీకు. చేతులు కాలక ముందు ఏం పట్టుకోవాలట? ఆకులు తీసుకోవాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం నాకు? నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే ఆయన మాటలు వినాలి. నువ్వు క్షేమం నుంచి తప్పిపోయి నువ్వు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎన్ని కేకలేస్తే ఆయన వింటాడు చెప్పు? నేను వినను అంటాడు ఒకటే మాట. ధనవంతుడు కేకలు వేస్తున్నాడా లేదా? దేవుడు ఏమన్నా విన్నాడా? వాడు క్షేమంగా ఉన్నప్పుడే చెప్పాడు, అబ్బాయి నువ్వు నా కోసం బ్రతకాలరా అని. కానీ వాడు వినలేదు. ఇప్పుడు బాధ అనుభవిస్తున్నాడు. పిల్లరా, మన క్షేమకాలములో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, చెప్తున్నాడు, జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు. మనం విన్నామా? బాగుపడ్డట్టే. వినలేదా? తర్వాత నష్టం జరుగుతుంది. అందుకే దేవుడు దర్శించి నీ క్షేమం కోసం, నీ మేలు కోసం దేవుడు ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడు. పిల్లరా, నువ్వు మారాలి. నువ్వు యేసుక్రీస్తు అని సురక్షితుని అంగీకరించాలి. అప్పటి నుంచి అయిపోయింది నాయన. కొంచెం పెద్దగా మాట్లాడతాను, ఇంకెందుకు, ముగించేసుకుందాం. అయిపోయింది. యేసుక్రీస్తు వారిని నువ్వు స్వరక్షకునిగా అంగీకరించి ఆ రోజు నుంచి మరణించేంత వరకు నమ్మకంగా బ్రతకాలని, అందుకే దేవుడి మాటలన్నీ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇకనైనా మనం జాగ్రత్త తీసుకోకపోతే నష్టం మనకు జరుగుతుంది. అందుకే నా పిల్లలకు నష్టం జరగకూడదని దేవుడు ఆలోచించి మనల్ని దర్శించి తన మాటలు తెలియజేస్తున్నాడు. ఆ కాలాన్ని మీరు ఎరిగి, ఆ మాటలు మీరు విని, ఆ మాటల ప్రకారం మీరందరూ కానీ జీవిస్తే దేవుడున్న పరలోకానికి మనం వెళ్ళిపోవచ్చు. కనుక ప్రియులారా, దేవుడు దర్శించిన కాలం, ప్రతి కాలాన్ని మీరు గుర్తించండి. నీ కోసం ఏం మాట్లాడుతున్నాడో వినండి. నిన్ను ఎలా ఉండమంటున్నాడో గుర్తించండి. మీరు కానీ ఈ పదాలన్నీ, ఈ మాటలన్నీ, ఈ సందేశాలన్నీ గుర్తించకపోతే తీరని నష్టం జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు కూడా నేను విననంటాడు. ఒకటే మాట, నేను పిలవగా మీరు వినకపోతిరంటాడు. ఆ తర్వాత మీకు కష్టం వచ్చినప్పుడు నన్ను పిలుస్తారు, నేను వినను అంటాడు. సామెతల గ్రంథం కిందికి వచ్చేస్తే ప్రియులారా, మంచిది కాదు నాయన. అందుకే ఒక మాటను గుర్తు చేసి ముగించేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఏ మాట తెలుసా? ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని ఎరుగును, కానీ ఎవరికి తెలియదట? తన పిల్లలకు తను తెలియదట. ఎంత ఘోరమో చూడండి. ఎద్దుకి తన కామందు అంటే తన యజమాని, ఓనర్ ఎవరో తెలుసట. ఎద్దుకి తన ఓనర్ తెలుసు. గాడిదకి తన సొంతవాని దొడ్డి తెలుసు. మనకు మాత్రం మన తండ్రి ఎవరో తెలియదు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. అందుకే ఆకాశంతో చెప్పుకుంటున్నట్టుగా, తన బాధ ఆకాశంతో చెప్పుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, ఈ ఘోరమైన ఈ పని మనము చేయకూడదు. సర్దుకుందాం, మనసు మార్చుకుందాం, దేవుని మాటను గౌరవిద్దాం, విధేయులమవుదాం, భయభక్తులు కలిగి బ్రతుకుదాం. మన బ్రతుకు బాగుండాలని, మన క్షేమం కోరి దేవుడు ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడు. కనుక ఆలోచించి ఒక మంచి నిర్ణయం దేవుని కోసం తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈరోజు రాత్రి నాయన మీ మాటలు వినిపించడానికి నా ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా చేర్చి మంచి మాటలు మంచి వాతావరణంలో వినిపించినందుకై స్తుతి చెల్లిస్తున్నాం.